రాకెట్ లాంచింగ్ కి ఇంతమంది జనాలు వస్తారని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేదు. వ్యూ పాయింట్ మొత్తం జనాభాతో అయితే నిండిపోయింది. ఎక్కడ చూస్తున్నా గానీ మొత్తం జనాలే ఉన్నారు గానీ రాకెట్ ఎక్కడ అని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు. రాకెట్ వచ్చేసి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ముందరైతే ఉంటదన్నమాట. రాకెట్ లాంచింగ్ అయినప్పుడు చూడాలి. అప్పటి వరకు డిస్ప్లే మీద అయితే చూడాలి. ప్రతి ఒక్క విజువల్ అయితే A to Z అయితే చూపిస్తారన్నమాట. రాకెట్ లాంచింగ్ టైం అయితే స్టార్ట్ అయింది. సడన్ గా రాకెట్ లాంచ్ కాగానే గ్రౌండ్ మొత్తం అయితే వైబ్రేట్ అయింది. నేనే షాక్ అయిపోయినాను. ఏంద్ర అసలు ఇలా పోతాంది, ఆకాశాన్ని చీల్చుకుంటూ అయితే పోతాందన్నమాట. మీరు ఎప్పుడైనా రాకెట్ లాంచింగ్ చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం. రాకెట్ వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయింది. రాకెట్ విజువల్స్ మొత్తం LED స్క్రీన్ మీద అయితే చూడాలి. సో రాకెట్ వచ్చేసి పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి అయితే మా అన్నకు అడిగినాను. రాకెట్ లాంచింగ్ మటుకైతే సక్సెస్ఫుల్ గా జరిగిందంట. స్పేస్ 1 పాస్ అయింది, స్పేస్ 2 పాస్ అయింది, స్పేస్ 3 అనేది ఫెయిల్ అయింది అన్నమాట. రాకెట్ ఈ 3 స్టెప్స్ పాస్ అయితేనే అంట రాకెట్ పాస్ అయినట్లు, లేకుంటే ఫెయిల్ అంట. ఈ 2026 ఫస్ట్ లాంచింగ్ ఇలా జరిగింది. నెక్స్ట్ లాంచింగ్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను.